సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో పెళ్లైన కొంతకాలానికే మనస్పర్ధలు, గొడవలు, సమస్యలు, దీనివల్ల వెంటనే విడాకులకు పోతున్నారు. ఇద్దరు ఉద్యోగాలు చేయడం లేదా ఫ్యామిలీ విలువలు తెలియకపోవడం, ఇద్దరి మధ్య ఈగో సమస్యలు, డామినేషన్, ఆధిపత్య ధోరణి వంటి కారణాల వల్ల పెళ్లిళ్లు 3 నాళ్ల ముచ్చటగా మారిపోతున్నాయి. అందుకే పెళ్లి బంధం కలకాలం సంతోషంగా ఉండాలంటే చేసుకోబోయే పార్ట్నర్ జాతకం, రాశి ఫలాలు చాలా ముఖ్యమంటోంది జ్యోతిష శాస్త్రం. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, మీ కాబోయే భర్త లేదా భార్య ఎలా ఉంటారు, వివాహ జీవితానికి ఎంత విలువిస్తారు, మిమ్మల్ని ఎలా చూసుకుంటారు, మీ నుంచి ఏం కోరుకుంటున్నారు, ఇలాంటి ప్రశ్నలు పెళ్లి చేసుకోబోయే ప్రతి ఒక్కరిని సతమత పెడుతుంటాయి. అయితే వీటన్నింటిపై రాసుల ప్రభావం కూడా ఉంటుంది. కొన్ని రాసుల వాళ్ళు కలిస్తే చాలా డేంజర్, వాళ్ళ వైవాహిక జీవితంపై చాలా ప్రభావం తరచూ ఇద్దరు గొడవలు, మనస్పర్ధలతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఏ రాసుల వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ లైఫ్ క్రిటికల్ గా ఉంటుందో, ఏ 2 రాసుల వాళ్ళు పెళ్లి చేసుకోకూడదో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివరంగా తెలుసుకుందాం. మేషం, కర్కాటం ఈ 2 రాశుల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదు. కర్కాటక రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వీళ్ళు కొన్ని విషయాలను అంగీకరించినా కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలకు కారణమవుతారు. వృషభ, కుంభరాశి ఈ 2 రాశుల వాళ్లకు చాలా పొగరు, అహంకారం ఉంటుంది. ఒకరినొకరు డామినేట్ చేసుకునే తత్వం ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఏ ఒక్క సందర్భంలో కూడా కుంభరాశి వాళ్లను పాజిటివ్ గా చూడలేరు. దీనివల్ల వీళ్ళిద్దరూ ఒక్కటైతే ఎప్పుడు గొడవలు ఎదురవుతాయి. మిథునం, కర్కాటకం ఈ 2 రాశులు ఏ మాత్రం కలిసేవి కావు. మిథున రాశి వాళ్ళు చాలా ఫ్రాంక్ గా ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళు సున్నితంగా ఉంటారు. ఇక ఈ 2 రాశులు కలిస్తే సమస్యలు తప్పవు. కర్కాటకం, కుంభం కుంభరాశి వాళ్ళు సమస్యాత్మక మనస్తత్వం కలిగి ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళు సున్నితంగా ఉంటారు. ఇక ఈ 2 రాశులు కలిస్తే సమస్యలే ఎక్కువగా ఎదురవుతాయి. త్వరగా గొడవలు ఏర్పడతాయి. సింహరాశి, వృషభ రాశి ఇద్దరు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. లక్ష్యాలు నెరవేర్చుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. అయితే ఇలా ఇద్దరు తత్వాలు కలవడం మంచిదే, కానీ ఫేమ్, గుర్తింపు పొందడానికి ఇద్దరు కష్టపడడం వల్ల సెక్యూరిటీ, స్టెబిలిటీ మిస్ అవుతుంది. కన్యా రాశి, సింహరాశి ఒకటి భూమి లాంటి నిర్మలమైన మనసు కలిగి ఉంటే మరొకటి అగ్నిలాగా ఎగిసిపడే స్వభావం కలది. వీళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా వ్యతిరేక మనస్తత్వాలు కలిగి ఉంటారు. వీరికి ఏ మాత్రం పొంతన కుదరదు. కన్యా రాశి, మిథున రాశి కన్యా రాశి వాళ్ళది విశ్లేషణాత్మక స్వభావం అయితే మిథున రాశి వాళ్ళది చాలా ఫ్రాంక్ గా ఉండే మిథున రాశి వాళ్లకు మ్యాచ్ అవ్వదు. అయితే వీళ్లకు సర్దుకుపోయే తత్వం ఉండటం వల్ల ఇద్దరు సమస్యలు ఎదురైనా పరిష్కరించుకోవచ్చు. తులారాశి, మకర రాశి తులారాశి వాళ్ళ జీవితంలో అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పుడు కార్యసాధన కోసం ఆరాటపడే మకర రాశి వాళ్లను అర్థం చేసుకోవడం తులారాశి వాళ్లకు కష్టంగా ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోతే వీళ్ల బంధం బలంగా ఉండే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి, మేషరాశి ఈ 2 రాశుల వాళ్ళు కొంతకాలం మాత్రమే హ్యాపీగా ఉండగలరు. ఇద్దరు వ్యక్తిగత స్వభావం కలిగి ఉంటారు. కాబట్టి ఇద్దరి మధ్య సమస్యలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ధనస్సు, మకరం ధనస్సు రాశి వాళ్ళు చాలా సులభంగా కలిసిపోయే తత్వం కలిగి ఉంటారు. కానీ మకర రాశి వాళ్ళు అంత తేలిక ఎవరితోనూ కలవరు. వీరిద్దరూ మనస్తత్వాలు చాలా వేరుగా ఉంటాయి. దీంతో ఈ 2 రాశుల వాళ్ళు కలవడం కాస్త కష్టంగా ఉంటుంది. మకర రాశి, మిథున రాశి కార్యసాధనపై ఎక్కువ ఫోకస్ పెట్టే మకర రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు సరసమైన సరదాగా ఉండే తత్వం కలిగి ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండలేరు. వీళ్ళ కాంబినేషన్ ఏ మాత్రం మ్యాచ్ అవ్వదు. కుంభం, వృశ్చికం వృశ్చిక రాశి వాళ్ళు ఏ విషయాన్నైనా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చాలా రిలాక్స్ గా ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. కాబట్టి వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండలేరు. వీళ్ళ కాంబినేషన్ ఏ మాత్రం మ్యాచ్ కాదు. మీనరాశి, సింహరాశి ఎక్కువ కలలు కనే మనస్తత్వం వీరిది. మీనరాశి వాళ్ళు కమాండ్ చేసే తత్వం ఉంటుంది. ఇద్దరి మధ్య వచ్చే మనస్పర్ధలను పక్కన పెట్టడం వీళ్ళిద్దరికి చాలా కష్టమైన పని. మీనం, మిథునం వెంటనే తమాషా చేసే తత్వం మిథున రాశి వాళ్ళది. అలాగే వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. డ్రీమ్స్ పై ఎక్కువ శ్రద్ధ చూపించే మీనరాశి వ్యక్తి ఏ మాత్రం అర్థం చేసుకోలేరు. మొదట్లో వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ తర్వాత ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.